సాయంత్రం 5 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేసినటువంటి వివిధ రకాల గేమింగ్ సంబంధించి కావచ్చు, జైంట్ వీల్స్ కావచ్చు, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఆ యొక్క నుమాయిష్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఒక రకమైనటువంటి జైంట్ వీలు. సో అక్కడ ఉన్నటువంటి సందర్శకులంతా కూడా జైంట్ వీల్ ఎక్కడం జరిగింది. సో ఒక్కసారిగా కొంత టెక్నికల్ ఇష్యూ ద్వారా బ్యాటరీ డెడ్ అవ్వడం వల్ల ఇలా పైకి వెళ్ళినటువంటి ఆ యొక్క ఆ వీల్ ఏదైతుందో ఆ వీల్ ఇలాగే అక్కడే స్ట్రక్ అయిపోయింది. సో ఒక్కసారిగా చాలామంది దాదాపు 25 నిమిషాల పాటు ఆ సందర్శకులంతా కూడా అక్కడే స్ట్రక్ అయిపోయారు. గాల్లోనే ఇలా ఇక్కడనే స్ట్రక్ అయిపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా భయాందోళనకు చెందినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఒక్కసారి నిన్న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏం జరిగింది, అసలు ఆ టెక్నికల్ ఇష్యూ ఏంటి, ఒకసారి వీడియో చూసే ప్రయత్నం చేద్దాం మనము. ఒకసారి మనము ఈ వీడియో కనుక చూసుకుంటే ఒకసారి వీడియో చూసుకోవచ్చు. ఆ యొక్క జైంట్ వీల్ ఏదైతే ఉంటుందో దీని పేరు అమ్యూజ్మెంట్ అంట. అమ్యూజ్మెంట్ అనేటువంటి ఈ యొక్క జైంట్ వీల్ టైప్లో ఉంది. అమ్యూజ్మెంట్ అనేది స్టక్ అయిపోయింది ఇక్కడనే. సో దాదాపు 25 నిమిషాల పాటు మనం ఇక్కడ చూస్తే 25 నిమిషాల పాటు అక్కడటువంటి ఆ టెక్నికల్ అంతా కూడా ఆ బ్యాటరీ మళ్ళీ రీప్లేస్మెంట్ చేసి 25 నిమిషాల తర్వాత దీన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తే అప్పుడు ఈ ఏదైతే పైకి ఉందో ఈ అప్పర్ మొత్తం కూడా కిందికి రావడం జరిగింది. సో అప్పటి వరకు తలకిందులుగా ఒక 25 నిమిషాల పాటు ఇట్లా స్ట్రక్ అయిపోయారు, మీరు చూడవచ్చు. సో ఈ అమ్యూజ్మెంట్ అనేది ఏదైతే పేరు ఉందో అమ్యూజ్మెంట్ అనేది సో దాదాపు 25 నిమిషాల పాటు వాళ్ళ అక్కడనే సందర్శకులు స్ట్రక్ అయిపోయినటువంటి పరిస్థితి. చాలా భయాందోళనకు గురైపోయారు. అంటే ఏం జరిగిందో, టెక్నికల్గా ఏం కాబోతుందో, మరి ఒక్కసారిగా ఈ అమ్యూజ్మెంట్ అనేటువంటి ఈ జైంట్ వీల్ లాంటిది ఒకసారి నేల మీద పడిపోతుందేమో, అంటే మీకు కిందికి దిగుతామో లేదో అనేటువంటి భయానికైతే వాళ్ళు ఆందోళనకు చెందినటువంటి పరిస్థితి. సో ఒకసారి మనం చూస్తున్నాం, విజువల్స్లో చూస్తున్నాం. సో అమ్యూజ్మెంట్ అనేది ఈ జైంట్ వీల్ టైప్లో ఉంటుంది. సో ఇలా పైకి కిందికి ఇలా మొత్తం రోల్ అవుతూ ఉంటుంది. సో ఒక్కసారిగా ఇలా కిందికి పైకి వచ్చిన సందర్భం పైకి రాగానే సో తలకిందులుగా ఉంటారు ఈ పైకి కిందికి ఈ ఊగుతున్నటువంటి జైంట్ వీల్ టైప్లో అమెజాన్ అనేది. సో స్ట్రక్ అయిపోయింది ఇక్కడ. సో మనం చూస్తే ఇక్కడ స్ట్రక్ అయిపోయి వాళ్ళ పాపం 25 నిమిషాల పాటు తలకిందులుగానే ఉన్నారు. ఇక్కడ క్లియర్గా మనకు అనిపిస్తుంది 25 నిమిషాల పాటు తలకిందులుగానే ప్రేక్షకులు ఉన్నారు. ఎవరైతే ఆ జైంట్ వీల్ టైప్లో ఉన్నటువంటి ఈ యొక్క అమ్యూజ్మెంట్ ఎక్కిరో వీళ్ళు అక్కడనే స్టక్ అయిపోయారు. ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా ఇక్కడ. సో ఇలా కిందికి పైకి ఊగుతుంటుంది. సో 25 నిమిషాల పాటు దాదాపు 25 మినిట్స్. సో 25 మినిట్స్ అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కానటువంటి పరిస్థితి వాళ్ళకు. మరి కిందికి వస్తుందా రాదా, టెక్నికల్ ఇష్యూసా లేదంటే ఇంకేమైనా ప్రాబ్లం అయిందా అని చెప్పేసి చాలా వరకు అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆ జైంట్ వీల్ టైప్లో ఉన్నటువంటి ఈ యొక్క ఎక్కిరో వీళ్ళందరూ ఎక్కిన వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి. సో జనరల్గా మనం చూస్తూ ఉంటాం ఎగ్జిబిషన్ గ్రౌండ్లలో జైంట్ వీల్స్ ఉంటాయి, కొన్ని రింగ్ టైప్లో మనకు కొన్ని కార్ లాంటివి, వెహికల్స్ లాంటివి, ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి గేమింగ్స్ ఉంటాయి. సో అందులో భాగంగానే సో ఇది ఎక్కడము ఒక్కసారిగా ఎక్కిన తర్వాత అంతా బాగానే ఉంది, కానీ ఒక 2-3 రౌండ్ల తర్వాత కిందికి మీదికి సో అది అటు ఇటుగా స్లిప్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా పైనే స్ట్రక్ అయిపోయింది. అసలు ఎందుకు స్ట్రక్ అయిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఉంటుంది కదా, మేనేజ్మెంట్ వచ్చి చూస్తే బ్యాటరీ డెడ్ అయిపోయింది. బ్యాటరీ ప్రాబ్లం వల్ల ఇది పైనకి వెళ్ళినటువంటి టైంలో పైన ఆగిపోయింది. సో దాదాపు 25 నిమిషాల పాటు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు చూడండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తలకిందులుగా 25 నిమిషాలు అట్లే ఉన్నారు. ఆ తర్వాత కొంత టెక్నికల్ రీప్లేస్మెంట్, బ్యాటరీ రీప్లేస్మెంట్ తర్వాత అయితే మళ్ళీ యథాస్థితికి వచ్చేసింది. అప్పుడు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఓకే, ఎటువంటి ప్రమాదం అయితే లేదు. ఒకవేళ కనుక ఏమైనా ప్రాబ్లం అయితే భారీ ప్రమాదం జరిగేది, మరణాలు కూడా సంభవించేది. కానీ కొంత టెక్నికల్గా అక్కడ వాళ్ళు కొంత ఆలోచించి చొరవతో ఆ బ్యాటరీని కొంత తొందరగా రీప్లేస్మెంట్ చేసేతోటి కొంత ప్రాణ నష్టం అయితే తగ్గినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. ఎస్ సార్, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఈ నుమాయిష్ ప్రారంభమైనటువంటి విషయం మన అందరికీ తెలిసిందే. అయితే ఈ నుమాయిష్లో భాగంగా ఇక్కడ ఒక లైక్ ఎలాంటిదంటే ఒక సర్కస్ లాంటిదని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకు జైంట్ వీల్స్, అలాగే చిన్న చిన్న పిల్లలు ఆడుకునేటువంటి మనం చూడొచ్చు నెమలి అంటే ఈ కేమల్స్, ఇలాంటి వాటన్నిటితో కూడా జైంట్ వీల్స్ ఇలాంటివన్నీ నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి
ఈ సర్కస్కి సంబంధించిన వాళ్ళు. అయితే ఇక్కడ మనకు ఒక అమ్యూజ్మెంట్ రైడ్ అనేది కూడా నిర్వహించారు. నిన్న ఈ అమ్యూజ్మెంట్ రైడ్లో పాల్గొన్నటువంటి కొంతమంది సందర్శకులకు ఒక వింత అనుభవం అయితే ఎదురైందని చెప్పుకోవాలి. ఒక భయానకమైనటువంటి అనుభవాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం కింద చూస్తున్నాం కదా, ఇక్కడ ఈ అమ్యూజ్మెంట్ రైడ్కు సంబంధించినటువంటి ఆ చైర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ కింద నుంచి కూర్చున్న ఎవరైతే ఆ ప్రయాణికులు ఉన్నారో దాంట్లో కూర్చున్నటువంటి వాళ్ళు ఒకసారిగా పైకి వెళ్ళిన తర్వాత ఆ లిఫ్ట్ ఏదైతే లోపల బెల్ట్ ఉంటుంది చూసారా, ఆ మోటార్ బెల్ట్ అనేది లోపల ఒక్కసారిగా ఆగిపోవడంతో, ఆ బెల్ట్ స్లిప్ అవ్వడంతో మోటార్ అనేది సడన్గా ఆగిపోయి పైనే అంటే వాళ్ళు తలకిందులుగా వేలాడుతూ పైనే ఉన్నటువంటి సందర్భం కూడా నెలకొంది. సో ఈ నేపథ్యంలో సుమారుగా అరగంట పాటు ఉంది అని చెప్పేసి బయట కొన్ని సోషల్ మీడియా మాధ్యమాలు కూడా చెప్తా ఉన్నాయి. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో, ఈ రేంజర్ అనేటువంటి అమ్యూజ్మెంట్ రైడ్కి వచ్చినటువంటి ప్రయాణికులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు కేవలం ఇది 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే, అంటే అది ఆగిపోయింది, తర్వాత దాన్ని మేము రిపేర్ చేసాము, ఇప్పటికీ నడుస్తుంది, నిన్న కూడా అయిపోయిన తర్వాత కూడా నడిచింది అని చెప్పుకొస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఈ నేపథ్యంలో మళ్ళీ ఈరోజు కూడా ఖచ్చితంగా ఇది ప్రారంభం అవుతుంది, ఎలాంటి అవకతవకలు లేవు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. బట్ ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకులు అలాగే ఇలాంటి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకునేటువంటి వాళ్ళైతే కొంత జాగ్రత్తలు పాటించడం అయితే మంచిదనే చెప్పుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఏదైనా జరగరానిది జరిగితే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో నష్టం ఉంటుంది కాబట్టి సో ఏది చేసినా కూడా కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సతీష్తో విజయ్, తొలి వెలుగు, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.